ఎంత ఉందో, బీసీల పైన ప్రేమ ఎంత ఉందో మనం తెలుసుకోవచ్చు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అదే విధానాన్ని అవలంబించారు. బీసీలను అడ్డు పెట్టుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని రకాలుగా అనగదొక్కే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన ప్రస్తుత ప్రతిపక్ష నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అప్పటి వరకు బీసీలంటే ఒక వర్గము, బీసీలంటే అందరూ ఒకటిగా ఉన్నారనే ఒక కుట్ర పన్ని బీసీలను విచ్ఛిన్నం చేయడానికి కులాల వారీగా విడదీసి, వర్గాల వారీగా విడదీసి, ఉపకులాల వారీగా విడదీసి వాళ్ళకి బీసీ కార్పొరేషన్, బీసీ పథకాలని గతంలో ఉన్న వ్యవస్థనంతటినీ కూడా నాశనం చేసి కులాల వారీగా కార్పొరేషన్లు అని చెప్పి తీసుకొని వచ్చి మనల్ని విడగొట్టే ప్రయత్నానికి కుట్ర పన్నిన నీచమైన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే, బీసీల ద్రోహి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు మనం అందరం గుర్తించాలి. ఈరోజు గత 5 సంవత్సరాల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అరాచకాలు చేశారు, దోపిడీ చేశారు, బీసీలను మిగిలిన అన్ని వర్గాలను అణగదొక్కారని చెప్పి తప్పుడు హామీలు ఇచ్చి ఈరోజు బీసీలను మేము ఉద్ధరిస్తాము, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి మళ్ళీ గత సంవత్సరం క్రితం అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము ఇచ్చిన ఏ ఒక్క హామీని నిలబెట్టకపోగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రధాన హామీల్లో ఈ రాష్ట్రంలో బీసీల పైన